అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు చాలా ఒక మంచి అద్భుతమైనటువంటి ఐడియా వచ్చింది. అది యూత్ని అసలు అన్ని కేటగిరీస్ వాళ్ళని కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ చేసే పాయింట్ మదర్ అండ్ సన్ టాక్స్ అనమాట. దిస్ ఈజ్ వివస్వాన్ శ్రీహర్ష ఫర్ హెస్ కెరియర్. వెంకట శ్రీహర్ష కొల్లూరు, ఇప్పుడు మేము ఇంట్లో పిలిచే పేరు అనమాట అది. అయితే నాన్న, మనం నిన్న చిరంజీవి గారి సినిమా గూండా సినిమా చూసాం కదా. అది 1984లో రిలీజ్ అయింది, ఫిబ్రవరి. అంటే నిజానికి మా పెళ్లి ముందు రిలీజ్ అయింది అది. అప్పుడు ఆ సినిమాలోని కొన్ని పాటలు, ఎప్పుడైనా ఏ సినిమాకైనా పాటలే చాలా హైలైట్ అయ్యేవి కదా. ఆ పాటలు చాలా కొత్తగా ప్రతి పాన్ షాపుల్లోనూ కూడా మ్రోగించేవారు. అప్పట్లో దాని గురించి ఒక టాక్ విన్నాం, ఏంటంటే అందులో చిరంజీవి గారు ఒక రియల్ స్టంట్ చేశారు, అది చాలా హైలీ రిస్క్ అని చెప్పారు. అది నిన్నను చూసిన తర్వాత చాలా భయం వేసింది. దాని గురించి ఆ టెక్నికాలిటీ, బీయింగ్ ఎ మ్యూజిషియన్, ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేట్ అయి ఉన్నావు కదా నువ్వు, కాబట్టి నువ్వు చెప్పు దాని గురించి. అసలు ఏంటది, వాళ్ళ అమ్మగారు చూస్తే ఏమై ఉంటారు? నాకేమనిపించిందంటే సినిమా అంతా ఒక ఎత్తు, అఫ్కోర్స్ స్టోరీ అనేది చాలా బాగున్నది. నాకు ఐ మీన్ వీఆర్ హ్యూజ్ చిరంజీవి ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. అసలు అప్పుడే ఆయనకి మెగాస్టార్ రావాల్సింది. అందులో మీరు స్టార్టింగ్ పేరు, ఐ మీన్ టైటిల్స్ చూస్తే కనుక అప్పుడు యంగ్, డైనామిక్ అండ్ డేరింగ్ చిరంజీవి అని చెప్పి అలా వస్తుంది. కానీ యాక్చువల్లీ మేమైతే కనుక అప్పుడే మెగాస్టార్ వచ్చేవాళ్ళం. అయితే సినిమా స్టోరీ చాలా బాగుంది. అండ్ కోదండరామరెడ్డి గారు, ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉంది అది. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ కూడా. అండ్ చిరంజీవి అండ్ రాధ గారు, ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ సో అందులో వచ్చిన ఇది ఒక మూవీ ఇదన్నమాట. అండ్ మహామహులు ఉన్నారు ఇందులో. ఏంటంటే సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, అండ్ అల్లు రామలింగయ్య గారు. ఇలాంటి వాళ్ళు, ఐ మీన్ యూ క్యాన్ బ్రింగ్ దెమ్ బ్యాక్, రైట్? సో అయితే సినిమా అంతా బాగుంది. అండ్ లాస్ట్లోకి వచ్చేసరికి అదే మేము విన్నాం, ఏంటి గుండాలో ఇలా చేశారు, ఇలాగా చిరంజీవి గారికి అదే బొటన్ వేలు కూడా ఏదో అయిందని కూడా అప్పుడైనా చెప్పేసి విన్నాము. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, కానీ అనిపించింది సంథింగ్ ఏదో అయి ఉంటుందని చెప్పేసి. కానీ కొన్ని షార్ట్స్ చూస్తుంటే, ఇప్పుడు ఆ లాస్ట్ సీన్ ఏంటంటేను, ఆ ట్రైన్, గూడ్స్ ట్రైన్ ఉన్నది, ఆ ట్రైన్ కిందకి వెళ్ళి కొన్ని బాంబ్స్ తీయడం, అక్కడ బ్రిడ్జ్ అటువంటి ఏరియాస్లో మొత్తం అంటే షార్ట్ అంతా అవుతుంది, ఐ మీన్ సీన్ అంతాను. సో కొన్ని సీన్స్లో ఏమనిపించిందంటే, పైనుంచి ఆయన ఒక గూడ్స్ ఇది కంపార్ట్మెంట్ నుంచి ఇంకో గూడ్స్ కంపార్ట్మెంట్కి దాటడం, అది ఆయనే చూపించారు. అంటే ఇప్పుడు వేరే డూప్ అనుకోండి, కొంచెం వెనకాల నుంచి చూపించడం అని చేయడం చేస్తారు. షాట్లు అంత క్లియర్గా ఉన్నాయి, ఆయనే దాటడం, ఇవన్నీ చూపించడం. అండ్ కిందన అది ఐ థింక్ దట్స్ మోస్ట్ డేంజరస్ వస్తాయి ఇప్పటికీ కూడా. అండ్ మాకేమనిపించింది, చాలా భయం వేస్తుంది. ఏంటంటే కొన్ని దగ్గర ఏంటంటే ఆ సీన్లో కొన్ని షాట్లు ఏమంటే మాకు అనిపించింది, ఇలాగా మేబీ 20 to 25 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తున్నదేమో, కొన్ని దగ్గర 30, కొన్ని దగ్గర 50 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నదేమో అన్నట్టుగా అనిపించింది. ఏంటంటే మీరు ఇప్పుడు ఒక ట్రైన్ బయలుదేరుతుందంటే కనుక, వెళ్తున్నదంటే కనుక జర్నీ, ఇప్పుడు కింద చూస్తే కనుక ఆ వెళ్ళే స్పీడ్ ఏమిటో మీకు గ్రాస్ప్ అవుతుంది. సో అది నాకు చూసినప్పుడు ఇంత రిస్క్ షాట్స్ అంటే, డైరెక్టర్స్ మరి కెమెరామెన్ ఆయన పేరు ఏ వెంకట్ అని చెప్పి ఉన్నది. సో ఆయన మరి ఎలా చేశారు మరి, ఏంటంటే చిరంజీవి గారు ఇలా బాంబ్స్ తీసినప్పుడల్లా ఆయన క్యారెక్టర్ ఏంటంటేను ఇటు సైడ్ తిరగడం, అటు సైడ్ తిరగడం, తిరిగినప్పుడు అంటే కెమెరాస్ కూడా అక్కడ ఫిక్స్ చేశారు మరి. సో ఎన్ని పర్మిషన్స్ తీసుకుని ఉంటారు, అది ఎంత కష్టపడి చేశారు. ఇంకోటి ఏంటంటే మాకు అనిపించింది, చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు చూసారా ఈ సినిమా, ఐ మీన్ యాక్చువల్లీ ఈ షార్ట్ చూసారా, ఈ సీన్ మొత్తం అంటే చాలా చాలా భయం వేసింది కదా. అది మా నాన్నగారు ఉన్నారు, ఆయన అలా ఉండిపోయారు, కళ్ళు పెట్టుకుని. ఏంటంటే చిరంజీవి గారే చూపించారు మరి అంత క్లియర్ గా. అలాగా ఇది ఇప్పుడు మనం టామ్ క్రూజ్ గారు ఉన్నారు, ఆయన ఓన్ స్టంట్స్ ఆయన అఫ్ కోర్స్ చేసుకుంటారు. ఐ మీన్ ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయలేం. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ అనేది 96లో 98లో వచ్చింది, బట్ దిస్ వాజ్ లైక్ 84, దాదాపు 12 ఏళ్ల క్రితం. అప్పట్లో అంటే అంత రిస్కీ చేసుకుని, అంత రిస్కీగా చేయడం అనేది మాకేమనిపించిందంటే,
ఎవరు ఇలా చేస్తారు? హీజ్ అ మ్యాన్, ఐ మీన్ హీజ్ అ మ్యాన్. అంటే అనిపించింది. అంటే ఒక్కొక్క సినిమా చూస్తుంటే మాకు అనిపిస్తుంది అంటే హీస్ నో డౌట్ మెగాస్టార్. ఆయన అంటే ఇప్పుడు కాదు, అసలు అప్పటికే ఇచ్చివలసింది. కానీ మరణ మృదంగం సినిమాకి ఇచ్చారని చెప్పి అన్నారు. ఐ మీన్ అఫ్ కోర్స్ మరణ మృదంగం సినిమా అప్పుడే మేము ఫస్ట్ ఐ మీన్ మెగాస్టార్ చూసాం. మేము మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి రావడం అసలు అప్పుడే ఇచ్చి ఉండవలసింది. మాకు అనిపించింది నా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ రిస్క్ టేకింగ్ లో కూడా ఐ థింక్ యూ క్యాన్ బ్రింగ్ దాట్ మూవీ బ్యాక్. అంటే ఈజ్ ఎ డాన్సర్. మీరు డాన్స్ అయితే ఇప్పుడు ఆయన పక్కన ఇది అనిపిస్తుంది కదా మనకి, ఎంత అందమైనటువంటి హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళ ఆడియన్స్ తాలూకు దృష్టి చిరంజీవి తన వైపు మరల్చుకుంటారు అంతే. అది మాత్రం నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. నో మ్యాటర్ ఇప్పుడు మనకి అలాంటి వాళ్ళకి ఏంటంటే చిరంజీవి గారు శ్రీదేవి గారు పక్క పక్కన స్క్రీన్ మీద ఉంటే ఎవరిని చూడాలి. అదే అనిపిస్తుంది ఏంటంటే చిరంజీవి గారు ఇప్పుడు జగదేక్ వీరుడు అతిలోక సుందరి అంటే ఆల్ స్టార్స్ కమ్ టుగెదర్. అంటే ఇప్పుడు అందులో ఏమిటంటే చిరంజీవి గారు, ఇప్పుడు తెర మీద చెప్పాలంటే చిరంజీవి గారు, శ్రీదేవి గారు, అమరీష్ పురి అండ్ ఇది చూస్తే కనుక అండ్ అప్పట్లో మనకి ఇది కన్నడ ప్రభాకర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో ఏమనిపిస్తుంది అంటే అసలు ఫస్ట్ ఆ ఆనందం వచ్చి తెరని చింపేద్దాం. అండ్ ఇది పక్కన పెడితే తెర వెనకాల చూస్తే కనుక కెమెరామెన్ అండ్ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా గారు అండ్ వేటూరి అమ్మ. ఇంకేమని చెప్తాను ఇప్పుడు హాలీవుడ్ అలా కంపేర్ చేయాలంటే కనుక మనకి ఏమిటంటే కంపేర్ చేయలేదు, దేంతో కంపేర్ చేయలేం యాక్చువల్లీ. కానీ అనిపిస్తుంది ఇప్పుడు క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ మూవీ ఉన్నది హాలీవుడ్లో, అది టామ్ హ్యాంక్స్ అండ్ లియోనార్డో డికాప్రియో. అమ్మో. అండ్ మీకు ఐ మీన్ ఐఎమ్ మ్యూజిషియన్, ఐఎమ్ కంపోజర్ రైట్. సో ఐ మీన్ కంపోజర్ నేను కంపోజర్ అని చెప్పుకోను, నాకు తెలియదు ఐఎమ్ కంపోజర్ కాదనేసి. ఐ మీన్ బట్ ఐ లవ్ కంపోజింగ్ అండ్ సింగింగ్. ద థింగ్ ఇస్ లైక్ మ్యూజిక్ గురించి చూస్తూ ఉంటే కనుక స్కోర్ విన్నప్పుడు క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ చూస్ అది స్కోర్ విన్నప్పుడు మొత్తం అంత జాసీ అంతా చాలా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సినిమా చూసానో ఇప్పుడు అండ్ స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్ అండ్ మైకిల్ ఖాన్ ఎడిటింగ్ అండ్ యానిష్ కిమిన్స్కీ ఇటువంటి వాళ్ళు, ఐ మీన్ హేమీలు వీళ్ళు ఇది చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇటు లియోనార్డో డికాప్రియో, ఇటు టామ్ హ్యాంక్స్ అండ్ ఇంకోరు ఎవరు క్రిస్టఫర్ సంథింగ్ ఆయన కూడా ఉన్నారు. నాకు ఏమనిపిస్తుంది ఒక్క పట్టు తెర చెప్పేస్తామా. అండ్ టామ్ హ్యాంక్స్ ఇది లియోనార్డో డికాప్రియో పక్క నుండి ఎలా చూస్తామండి సినిమాని. అలాంటి అపరూపమైన ఘటనలు, అవన్నీ అపరూపమైన ఘటనలు. సో అలా గూండా నేను చూసినప్పుడు అంటే అఫ్కోర్స్ సత్యనారాయణ గారి కామెడీస్ నో వన్ కెన్ ఎవర్ డూ, నో వన్. ఆయన అసలు కామెడీ అంటే నో వన్ కెన్ ఎవర్ డూ అని చెప్పి అంటాం, కానీ అంటే ఇంకోటి ఏంటంటే కామెడీ అనే కాదండి, ఆయన ఎలాగ ఆయన ఎమోషన్స్ ని మారుస్తారు అనేది నవరస నటన సార్వభౌముడు. సో అలాగా ఏంటంటే నిన్న లిటరల్లీ మాకు అది గూస్ బంప్ ఇంకా చాలా చిన్న వర్డ్ అది. ఏంటంటే అది స్క్రీన్ అంటే మాకు ఇప్పుడు అందరికీ ఏంటంటే బిగ్ స్క్రీన్ టీవీస్ వచ్చాయి కదా. సో ఏంటంటే ఇంచుమించు దగ్గరగా చూసినట్టు కానీ అనిపిస్తుంది. ఆయన జాకెట్ వేసిన ఎల్లో కలర్ జాకెట్ అయింది కదా. సో అదేంటి అన్ని షాట్లు అసలు మాకు అనిపించింది. అసలు చిరంజీవి గారు ఆయన చెప్పాలి ఇది ఏంటంటే ఎన్ని సార్ మీకు ఇది ఎన్నాళ్ళైంది ఈ షాట్ అంతా ఇది తీయడం, ఈ సీన్ తీయడం, ఇది మీకు ఎన్ని రిస్క్లు ఇది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒకసారి చెప్పాలి. తెలియాలి ఏంటంటే ఇది అసలు మామూలు సినిమా కాదు. అండ్ అసలు సినిమా అంటే ఏదో తీసేయడం కాదు ఇలా. అంటే అందుకే ఏమంటే నాకు ఇది రాజమౌళి గారైనా ఇలాంటి పెద్ద వాళ్ళు సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్. ఇట్ ఎర్న్ లైక్ ఎప్పటి నుంచో ఆ సినిమా అనేది దానికి ఒక గౌరవం ఉన్నది. సో కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అది అనిపిస్తున్నాం అంటే ఏంటప్ప ఇలా తీసారు ఏమిటి ఇలా అని చెప్పి అనిపిస్తుంది. కానీ నిన్న గుండె సినిమా తీసినప్పుడు ఇది దీనికోసం వెళ్ళాలి కదా, బిగ్ స్క్రీన్స్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు గుండె సినిమా నేను చూసాం, అఫ్కోర్స్ మనం ఇక్కడ ఏంటంటే టీవీలో చూసాం. ఇప్పుడు అది థియేటర్కి వెళ్ళి చూడాలనిపించింది. ఆ స్టంట్ ఒక్కడి కోసం చూసేస్తాం. అయితే ఇంక నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, చిరంజీవి గారు పూర్వం చేసినటువంటి సినిమా, ఆ సినిమాస్ అన్ని కొన్ని ఇంపార్టెంట్ అయినవి తిరిగి రిలీజ్ అవి డిజిటలైజ్ చేయాలి. అంటే మాకేమనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్దాం, ఇది ఎప్పటి నుంచి మాకు అనిపిస్తుంది రాక్షసుడు సినిమా ఉన్నది, పాటల గురించి అసలు ఒక రోజు సరిపోదు, ఇంకా సినిమా గురించి చెప్పాలి. యన్నమూరి వీరేంద్రనాథ్ కథ అండ్ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్ అబ్బబ్బా. అండ్ దానితోడు ఇది ఇప్పుడు యాక్టింగ్ చిరంజీవి గారు
అగైన్ ఆ కాంబినేషన్ చిరంజీవి గారు, రాధా, సుహాసిని, అద్భుతంగా you just can't bring them back. ఇట్స్ రియల్లీ ఫీస్ట్, పాటలు అబ్బా. ఇట్స్ ఫీస్ట్ టు ద ఐస్ అండ్ Yeah. ఇయర్స్. నిజంగా అది ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చూస్తే మీకు ఏంటంటే 1 hour 48 minutes 1 hour 48 minutes మీకు సినిమా అప్పట్లో ఉందా అండి, తెలుగు సినిమా అందునాను. సో నాకు అనిపించింది అప్పుడు యాక్చువల్ గూగుల్లో ఇది వెతికి చూస్తే కనుక ఇది ఇట్స్ లైక్ మోర్ దాన్ 2 hours 40 minutes, మేబీ 2 hours 20 minutes. అంటే 40 నిమిషాలు సినిమా ఎక్కడ తీశారు యూట్యూబ్ లో అంటే. ఇప్పుడు అదేంటంటే మాకు అనిపించింది ఇప్పుడు జెమినీ టీవీలో కానీ ఇలాంటివన్నీ సంథింగ్ ఏ టీవీలోనే సరే ఏ ఛానల్లోనే చూస్తే కనుక సగానికి సగం సినిమాని కట్ చేసేసి వేసేయడం, ఇలా అయితే ఎలా చూడాలనిపిస్తుంది ఇప్పుడు అభిమానులకి గొప్ప బాధ కలుగుతుంది. అంటే ఫ్యాన్స్ కి అనేది ఎంత బాధ అనిపిస్తుంది అది. ఇప్పుడు ఆ రాక్షసుడు ఇప్పుడు మేము అనుకుంటాం రాక్షసుడు సినిమా ఫుల్ గా చూడలేదు అని చెప్పేసి. సో అలా మాకు అనిపిస్తుంటుంది ఏంటంటే, సో ఈ వీడియో ద్వారా ఒక సజెషన్ ఎవరికైనా సరే, ఈ వీడియో ద్వారా మనం చెప్పేది ఏంటంటే అట్లాంటి కొన్ని అపురూపమైనటువంటి సినిమాలు అసలు డిఫరెంట్ జర్నర్స్ అయిన క్యారెక్టర్స్ చేశారు. సో వాటిని ఒక్కొక్కటి మనం ఇలాగా డిస్కస్ చేసుకుందాం. సో వాటి గురించి మళ్ళా ఫుల్ ప్లెడ్జ్డ్ గా చిరంజీవి గారు గనక ఒకసారి మాట్లాడితే, రెండోది అలాంటి స్టంట్స్ చేసినప్పుడు ఆయన ఫిజికల్ గా ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ మెంటల్ గా ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ ఎమోషనల్లీ తన వాళ్ళందరినీ ఎలా ఒప్పించారు. ఇట్స్ అ బిగ్ డీల్. ఎందుకంటే అలాంటి రిస్క్ తీసుకుంటానంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది, ఏ ఇల్లాలు ఒప్పుకుంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళ సపోర్ట్ ఎలా వచ్చారు. సో ఇలాంటివన్నీ మాట్లాడడం వలన నిర్వీర్యమైపోతున్నటువంటి యువత తిరిగి ఇన్స్పిరేషన్ తో దేశానికి పాజిటివ్ గా ఉపయోగపడతారన్నది ఒక ఆంక్ష. ఎందుకంటే ఫర్ ఎవర్ మెగాస్టార్ ఒక్కటే కాదు, సినీ ప్రపంచానికి ధృవతార ఒకే ఒక్కరు, అది మెగాస్టార్ గారు. సో ఎస్. సో దీని గురించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు, మీ లైక్ తెలియజేయగలరు. అట్లాగే ఈ చిరంజీవికి వివస్వాన్ శ్రీహర్ష అని ఆ పేరుతో అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వాట్ ఈస్ హీ, అతను ఏమిటి కంపోజ్ చేస్తారు, కంపోజింగ్ అంటే ఎట్లా చేయాలి, ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి, ఆ ట్రాక్స్ ఉన్నాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్ టూ. అండ్ ఇట్లాంటి ఇన్స్పైర్ చేసేవి, ఇంట్రెస్టింగ్వి ఉన్నటువంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఉంటాం. నమస్కారం.